మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాకు చెందిన ఓ మోసగాళ్ల ముఠా కన్ను అమాయక ఆదివాసీ ప్రాంతంపై పడింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం సిరికొండ మండలాన్ని ఎంచుకున్న ముఠా సభ్యులు ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేందుకు యత్నించింది. సకాలంలో పోలీసులు రావడంతో మోసానికి చెక్ పడింది. సంతానం లేక బాధపడుతున్న రాజంపేట గ్రామానికి చెందిన పెందూరు జంగు అనే వ్యక్తికి చెందిన 3 లక్షల రూపాయల నగదు మోసగాలు చిక్కకుండా అడ్డుకట్ట వేయగలిగారు పోలీసులు. ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముఠాకు చెందిన నలుగురు చిక్కారు. డీఎస్పీ నాగేందర్ మాట్లాడుతూ నలుగురు అరెస్టుతో పాటు 2,10,000 రూపాయల నగదు, కారు, 2 ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాజపేటకు సంబంధించిన జంగు అనే వ్యక్తితోటి పరిచయం పెంచుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకు పిల్లలు లేరనే సమస్య ఒకటి ఉన్నది. వీళ్ళు అతనితో మాటలు కలిపి మా మహారాజు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే మీకు పిల్లలు కలిగేటట్టు మందులు ఉన్నాయి, మంత్రాలు కూడా చేసి కలిగిస్తారని చెప్పేసి ఆశ కలిగిస్తారు. వాళ్ళు దానికి 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తారు. తర్వాత ఇతను వాళ్ళ దగ్గరికి పోయి మహారాజు కల్పించిన తర్వాత మళ్ళీ డైవర్ట్ చేసి మీకు కొన్ని కెమికల్స్ ఉన్నాయి, అందులో ఈ వైట్ పేపర్స్ ఏదైతే ఉన్నదో వీటిని ఆ కెమికల్స్లో తిప్పితే ఒరిజినల్ నోట్లుగా తయారైతే అని చెప్పేసి ఆశ కల్పించింది. దాంతో అతను కూడా అటెంప్ట్ అయ్యి దాదాపు 3 లక్షల వరకు అతనికి ఇచ్చారు. ఈ నేరస్తులను పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే వాళ్ళు మ్యాజిక్ కోసం వాడుతున్నారో ఈ గ్లాసు, బకెట్, ఒకటి కెమికల్ అని చెప్పేసి వాళ్ళు చూపెట్టారు. దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది.